ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్ల హడావిడే కనిపిస్తోంది. పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల ఇప్పుడే ఈ టెక్నాలజీ వచ్చిందని మనలో చాలామంది అనుకుంటారు. కానీ మీకు ఒక విషయం తెలుసా? పెట్రోల్ కార్ల కంటే ముందే ఎలక్ట్రిక్ కార్లు పుట్టాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది బాహుబలి సినిమాలో లాగా ఒక పెద్ద సామ్రాజ్యం కూలిపోయి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన కథ. 100 ఏళ్ల క్రితమే రోడ్ల మీద ఎలక్ట్రిక్ ట్యాక్సీలు తిరిగేవి. అంటే మీరు నమ్ముతారా? అసలు అవి ఎందుకు ఆగిపోయాయి? మళ్ళీ టెస్లా లాంటి కంపెనీలు ఈ విప్లవాన్ని ఎలా తెచ్చాయి? ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సింపుల్గా ఈ 200 ఏళ్ల చరిత్రను చూద్దాం. ఈ ఎలక్ట్రిక్ వాహనాల చరిత్ర చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి. వెల్కమ్ టు పిఆర్ క్రియేట్స్. ది స్పార్క్ 1828 నుంచి 1888 వరకు ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి బీజం 1800 సంవత్సరంలోనే ఏర్పడింది. మనం ఇప్పుడు 1800 కాలం నాటికి వెళ్దాం. అప్పట్లో ఇంకా లైట్ బల్బ్ కూడా పూర్తిగా రాలేదు. 1828 నుంచి 1835 అనేది ఎలక్ట్రిక్ కార్ల ఆవిష్కరణలో ముఖ్యమైన కాలం. అప్పట్లో హంగేరీ, నెదర్లాండ్స్ మరియు అమెరికాలోని కొంతమంది శాస్త్రవేత్తలు బ్యాటరీ సహాయంతో నడిచే చిన్న చిన్న బండ్లను తయారు చేయడం మొదలుపెట్టారు. ఇందులో ముఖ్యంగా స్కాట్లాండ్కు చెందిన రాబర్ట్ అడర్సన్, ఇతన్ని గేమ్ చేంజర్ అని కూడా అనవచ్చు. ఈయన 1832లో మొట్టమొదటి ఎలక్ట్రిక్ క్యారేజ్ను తయారు చేశారు. కానీ అందులో ఒక పెద్ద సమస్య ఉండేది. ఇందులోని బ్యాటరీ రీఛార్జబుల్ కాదు, ఒకసారి వాడాక పడేయాల్సిందే. ఇది అప్పట్లో చాలా పెద్ద సమస్యగా ఉండేది. అసలైన గేమ్ చేంజింగ్ సంవత్సరం 1859. ఫ్రెంచ్ దేశానికి చెందిన గాస్టన్ ప్లాంటే అనే శాస్త్రవేత్త లెడ్ యాసిడ్ బ్యాటరీని కనిపెట్టాడు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి రీఛార్జబుల్ బ్యాటరీ. ఈ యొక్క ఆవిష్కరణ ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్తునే మార్చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఇంకో ముఖ్యమైన సంవత్సరం 1884. 1884లో ఇంగ్లాండ్కు చెందిన థామస్ పార్కర్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటి ప్రాక్టికల్ ఎలక్ట్రిక్ కార్ను తయారు చేశారు. లండన్లో కాలుష్యాన్ని తగ్గించడానికి ఎలక్ట్రిక్ కార్లే కరెక్ట్ అని ఆయన అప్పుడే ఊహించారు. చూసారా, పొల్యూషన్ గురించి వాళ్ళు 140 ఏళ్ల క్రితమే ఆలోచించారు. అది 1890 నుంచి 1910 వరకు. ఇది ముఖ్యమైన టైం పీరియడ్ అని చెప్పవచ్చు. దీనినే ది గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని కూడా అంటారు. ఇప్పుడు మనం 1900 సంవత్సరం నాటి అమెరికాకు వెళ్దాం. ఇది ఎలక్ట్రిక్ వాహనాలకు గోల్డెన్ ఎరా. ఆ సమయంలో రోడ్ల మీద 3 రకాల కార్లు ఉండేవి. ఒకటి స్టీమ్ కార్లు, రెండవది పెట్రోల్ కార్లు, మూడవది ఎలక్ట్రిక్ కార్లు. ఇప్పుడు ఒక్కొక్క దాని ప్రోస్ కాన్స్ చూద్దాం. ఒకటవది స్టీమ్ కార్లు. దీనినే ఆవిరి కార్లు అని కూడా అనేవారు. ఈ స్టీమ్ కార్లు స్టార్ట్ అవ్వడానికి 45 నిమిషాల సమయం పట్టేది. వీటిలో నీళ్లు నింపాలి, నిప్పు రాజేయాలి, ఆవిరి అయ్యే వరకు ఎదురు చూడాలి. ఇదంతా పెద్ద తలకాయ నొప్పిగా ఉండేది. అందుకే వీటిపై చాలామంది ఇంట్రెస్ట్ చూపేవాళ్ళు కాదు. రెండవది పెట్రోల్ కార్లు. ఇవి ఆవిరి కార్లతో పోలిస్తే చాలా బెటర్. కానీ ఇందులో కూడా చాలా సమస్యలున్నాయి. ఈ కార్ల నుంచి బాగా సౌండ్ వచ్చేది, పైగా పొగ కూడా వదిలేది. ఇవి స్టార్ట్ చేయడానికి కూడా చేతితో హ్యాండిల్ని తిప్పాల్సి వచ్చేది. ఇది చాలా ప్రమాదకరమైన పని. ఈ క్రమంలో చాలామంది తమ చేతులు కూడా విరగ్గొట్టుకున్నారు. ఇక మూడవది, పై రెండింటికంటే సేఫ్ అయినదంటే ఎలక్ట్రిక్ కార్లు. ఇవి చాలా సైలెంట్గా ఉంటాయి, వాసన కూడా ఉండేది కాదు, స్టార్ట్ చేయడం కూడా చాలా ఈజీ. అందుకే 1900 సంవత్సరం నాటికి అమెరికా రోడ్ల మీద దాదాపు 38% ఎలక్ట్రిక్ కార్లే ఉండేవి. ప్రజలు ఎక్కువగా ఎలక్ట్రిక్ కార్లపైనే మక్కువ చూపేవాళ్ళు. ముఖ్యంగా ఆ కాలంలోని మహిళలు ఎలక్ట్రిక్ కార్లను బాగా ఇష్టపడేవారు. ఎందుకంటే పెట్రోల్ కార్లలాగా మురికిగా ఉండేవి కాదు, శబ్దం చేసేవి కాదు, పైగా గేర్లు మార్చాల్సిన పని కూడా లేదు, ఇంకా ఈజీగా స్టార్ట్ అయ్యేవి. ఈ కారణాల వల్ల మహిళలు ఎక్కువగా ఎలక్ట్రిక్ కార్స్ను కొనడానికి ఇష్టపడేవాళ్ళు. అంతే ఇష్టంగా కొనుక్కుంటున్నారు కూడా. మీకు విషయం తెలుసా? న్యూయార్క్ నగరంలో మొట్టమొదటి ట్యాక్సీలు కూడా ఎలక్ట్రిక్ కార్లే. అప్పట్లో వీటి ఫాలోయింగ్ అలా ఉండేది. మరి ది ఫాల్ 1908 నుంచి 1960 మధ్య ఎలక్ట్రిక్ వెహికల్స్కి కావాల్సినంత క్రేజ్ వచ్చింది. మార్కెట్లో మంచి పేరు కూడా ఉంది, అందరూ కొంటున్నారు. అంత బాగా నడుస్తున్న ఎలక్ట్రిక్ కార్ల సామ్రాజ్యం ఎందుకు కుప్పకూలిపోయింది? దీనికి ప్రధానంగా 2 కారణాలున్నాయి. దీనికి మొదటి కారణం 1908లో వచ్చింది. ఆ ఫస్ట్ రీజన్ పేరే హెన్రీ ఫోర్డ్ అండ్ మోడల్ టీ. హెన్రీ ఫోర్డ్ అసెంబ్లీ లైన్ ద్వారా కార్లను తయారు చేయడం మొదలుపెట్టారు. దీంతో పెట్రోల్ కార్ల రేటు భారీగా తగ్గింది. అప్పట్లో కార్ల సిచ్యువేషన్ ఎలా ఉండేది అంటే, మీకు ఉదాహరణ చెప్తా, మీరే అర్థం చేసుకోండి. 1912 సంవత్సరంలో ఎలక్ట్రిక్ కారు ధర $1750 ఉంటే పెట్రోల్ కారు ధర $650 మాత్రమే ఉండేది.
అంటే ఒక ఎలక్ట్రిక్ కార్కు పెట్టే ధరతో దాదాపు 2 పెట్రోల్ కార్లు కొనేయచ్చు. మీరే చెప్పండి, ఒక సామాన్యుడికి ఇంతకన్నా ఇంకేం కావాలి? ఇది సగం కారణం మాత్రమే. ఇంకో మెయిన్ సెకండ్ రీజన్ 1912లో ఎలక్ట్రిక్ స్టార్టర్ రూపంలో మొదలైంది. 1912లో చార్లెస్ క్యాటరింగ్ అనే ఇంజనీరు ఎలక్ట్రిక్ స్టార్టర్ని కనిపెట్టారు. దీంతో పెట్రోల్ కార్లని చేతితో తిప్పి స్టార్ట్ చేసే కష్టం పోయింది. ఇలా కీ తిప్పితే అలా స్టార్ట్ అయ్యేవి. దీనికి తోడు టెక్సాస్లో ముడి చమురు నిల్వలు కూడా బయటపడ్డాయి. దీంతో పెట్రోల్ రేట్లు బాగా తగ్గాయి. అమెరికాలో రోడ్లు కూడా డెవలప్ అయ్యాయి. జనం దూర ప్రయాణాలు చేయడం మొదలుపెట్టారు. ప్రపంచాన్ని చుట్టడం స్టార్ట్ చేశారు. అప్పట్లో ఎలక్ట్రిక్ కార్లు ఎక్కువ దూరం వెళ్ళేవి కాదు. పైగా ఛార్జింగ్ స్టేషన్లు ప్రతి చోట ఉండేవి కాదు. ఇక ఇన్ని డిసడ్వాంటేజెస్ పెట్టుకొని ఎలక్ట్రిక్ కార్లని ఎందుకు కొంటారు చెప్పండి? దాంతో 1935 నాటికి ఎలక్ట్రిక్ కార్లు పూర్తిగా కనుమరుగైపోయాయి. ద రీఅవేకింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. 1950 నుంచి 1990 మధ్య దాదాపు 40 ఏళ్ల పాటు పెట్రోల్ కార్లు రాజ్యమేలాయి. జనాలు కూడా ఎలక్ట్రిక్ కార్లను పూర్తిగా మర్చిపోయారు. కానీ ఒక 2 సంఘటనలు మళ్ళీ ప్రపంచాన్ని ఆలోచించేలా చేశాయి. ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రపంచమే తిరిగి చూసేలా చేశాయి. అందులో మొదటిది నాసా లూనార్ రోవర్. నాసా 1971లో మనిషి చంద్రుడి మీదకు వెళ్ళినప్పుడు అక్కడ పరిశోధనలు చేయడానికి పెట్రోల్ కార్లు పనిచేయవని ఆలోచించింది. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ ఉండదు కాబట్టి. అందుకే నాసా బోయింగ్ సహాయంతో ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేసింది. దీంతో మళ్ళీ అందరికీ ఎలక్ట్రిక్ కార్లపై ఇంట్రెస్ట్ వచ్చింది. సెకండ్ మెయిన్ రీజన్ వచ్చేసి 1973లో ఆయిల్ క్రైసిస్ వచ్చాయి. అరబ్ దేశాలు పూర్తిగా ఆయిల్ ఎక్స్పోర్ట్ను ఆపేశాయి. దీంతో పెట్రోల్ దొరకక మళ్ళీ జనాలు ఎలక్ట్రిక్ కార్లను కొనడం మొదలుపెట్టారు. ఈ సమయంలోనే సెబ్రింగ్ వాన్గార్డ్ సిటీ కార్ లాంటి చిన్న చిన్న కార్లు పుట్టుకొచ్చాయి. ఇవి చూడడానికి చిన్న చిన్నగా వింతగా అగ్గిపెట్టెలా ఉన్న జనం కొనడం స్టార్ట్ చేశారు. దీంతో వీటికి బాగా క్రేజ్ వచ్చింది. జనాల్లో మంచి పేరు కూడా వచ్చింది. కానీ 1990 నుంచి 2003ను ది గేమ్ చేంజింగ్ పీరియడ్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సమయంలోనే చాలా మార్పులు జరిగాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఎలక్ట్రిక్ వాహనాల్లో అసలైన మార్పు 1990లో మొదలైంది. కాలిఫోర్నియా ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించడానికి కొత్త రూల్స్ని అమల్లోకి తెచ్చింది. దీనివల్ల పెద్ద పెద్ద కార్ల కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయక తప్పలేదు. అప్పుడే జనరల్ మోటార్స్ GM కంపెనీ EV1 అనే కార్ను అమల్లోకి తెచ్చింది. చాలా పాపులర్ అయ్యింది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల GM కంపెనీ ఆ కార్లను వెనక్కి తీసుకొని ధ్వంసం చేసింది. దీని మీద హూ కిల్డ్ ద ఎలక్ట్రిక్ కార్ అనే డాక్యుమెంటరీ కూడా ఉంది. కానీ ఈ సమయంలోనే ఎవరు ఊహించని ఒక అద్భుతం జరిగింది. అదే లిథియం అయాన్ బ్యాటరీస్. 1991లో సోనీ కంపెనీ లిథియం అయాన్ బ్యాటరీస్ని కమర్షియల్గా తెచ్చింది. పాత లెడ్ యాసిడ్ బ్యాటరీలతో పోలిస్తే ఇవి తక్కువ బరువు ఉండి ఎక్కువ పవర్ ఇచ్చేవి. ఇవే నేటి ఎలక్ట్రిక్ వాహనాలకు పునాది అని చెప్పవచ్చు. ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ లేకుంటే ఇప్పటికే ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేవి కాదేమో. ద టెస్లా ఎరా. ఇది 2003 నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుంది. 2003లో సిలికాన్ వ్యాలీకి చెందిన 2 ఇంజనీర్లు మార్టిన్ ఎబెర్హార్డ్, మార్క్ తార్పెనింగ్ అనే 2 టెస్లా మోటార్స్ని స్థాపించారు. తర్వాత ఇందులోకి ఇలాన్ మస్క్ కూడా చేరారు. వీళ్ళ ఆలోచన అంతా ఒకటే, ఎలక్ట్రిక్ కార్లు అంటే స్లోగా అగ్లీగా ఉండనవసరం లేదు, స్టైలిష్గా కూడా ఉండవచ్చు అని నిరూపించడం. అప్పుడే వీళ్ళు 2008లో టెస్లా రోస్టార్ అనే కారు, ఒకే ఛార్జ్తో 320 కిలోమీటర్లు వెళ్ళే ఎలక్ట్రిక్ కారును తయారు చేశారు. మళ్ళీ ఇది స్పోర్ట్స్ కార్ రేంజ్ స్పీడు ప్రపంచమంతా ఒక్కసారిగా తిరిగి చూసింది. ఇది కదా కంబ్యాక్ అంటే. మళ్ళీ ఎలాన్ మస్క్ 2008లో నిస్సాన్ లీఫ్ అనే ఎలక్ట్రిక్ కార్ను సామాన్య ప్రజల కోసం తీసుకువచ్చారు. ది కన్క్లూజన్ అండ్ ఫ్యూచర్. సో ఫ్రెండ్స్, 1830లో చిన్న ప్రయోగంలా మొదలై 1900 సంవత్సరంలో రాజ్యమేలి 1950లో అంతరించిపోయి మళ్ళీ 2020లో ఈ ప్రపంచాన్ని ఏలుతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ చరిత్ర. ఇప్పుడు మనం సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ మరియు హైడ్రోజన్ ఫ్యూల్ లాంటి కొత్త టెక్నాలజీల వైపు కూడా అడుగులు వేస్తున్నాం. భవిష్యత్తులో కేవలం 5 నిమిషాల్లోనే ఛార్జ్ అయ్యే కార్స్ రాబోతున్నాయి. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ హిస్టరీలో ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.